ఈ బండి మీద వెళ్తున్న వ్యక్తిని గుర్తుపట్టారా? 3 నెలల క్రితం ఏం జరిగిందంటే, సహాయం కావాలా అని చెప్పి నేను అడిగాను. వెంటనే ఆయన ఒక చిన్న స్కూటీ 3 వీలర్ వెహికల్ ఉంటే దానిపైన ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక రూపాయి సంపాదించి నాలాగా ఇబ్బంది పడుతున్న ప్రతి మందికి నేను సహాయపడతానని చెప్పిన మాటలు చాలా సంతోషాన్నిచ్చాయి. వెంటనే నా దగ్గర ఉన్నటువంటి కొంత డబ్బును ఆయనకి సహాయంగా అందించాను. సుబానీ గారు వీడియో తీశారండి. ఒకసారి నన్ను మసీదులో చూసి ఏంటి ఈయన ఇలా నడుస్తున్నాడని, నా బాధలు చూసి, నా దెబ్బలు చూసి అంటే వీడియో తీయగానే అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందండి. దృష్టికి వెళ్ళగానండి ఆయన ఏం చేశారంటే నాకు క్యాకేజీ లోపల 50,000 ఇచ్చారండి. నేను బండి తీసుకున్నానండి. బండి తీసుకున్నాకండి కంబాల శ్రీనివాస్ గారు గోకవరం ఆయన కూడా పిలిచండి. ఆయన పుట్టినరోజు శుభసంగా నాకు 10,000 ఇచ్చారండి. తర్వాత అండి చిరంజీవి గారిని కూడా కలిశానండి. భరోసా ఇచ్చారండి. అలాగే అండి నవీన్ గారు, జ్యోతుల్ నెహ్రూ గారి అబ్బాయి, ఎమ్మెల్యే గారి అబ్బాయి కూడా నాకు బండి చక్రాలు వేయించుకోమని డబ్బులు ఇచ్చాను. ఇదంతా మన సుబానీ గారు వీడియో తీసిన వల్లే జరిగిందండి. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. కాళ్ళు లేవని ఎంతో బాధ ఉండేది. ఇప్పుడు ఆ బాధ పోయిందండి. చాలా హ్యాపీగా జీవిస్తున్నామండి. మేమంతానే వ్యాపారం కూడా చేసుకోవడానికి నాకు ఈ అవకాశం దొరికింది. విన్నారు కదా అండి. నేను చేసినటువంటి ఈ చిరు ప్రయత్నానికి ఇంతమంది ముందుకొచ్చి ఈయనకి సహాయం చేశారంటే నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అందులోనూ మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిలిచి మరీ ఇతనికి బండి కొనుక్కోవడానికి 50,000 రూపాయలు ఇచ్చారంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది.